హలో! హాయ్ అండి. ఈరోజు మాకు లంచ్‌లోకి చామగడ్డ కర్రీ చేస్తున్నానండి. చామగడ్డ పులుసులాగా. కానీ నేను చింతపండు పులుసు వేయను. అదిగోండి కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 లవంగాలు, చెక్క, ఇలాచీ వేశాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. కొంచెం ధనియాల పొడి వేశాను. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి చక్కగా పోపులో పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు కలిపేసి తర్వాత కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెము ఎండు కొబ్బరి పొడి వేశాను. ఇవి కూడా చక్కగా పోపులో కలిసిపోయేటట్టు వేగేటట్టు చేసుకుని తర్వాత అందులో మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చామగడ్డలు అండి ఇవి బాయిల్ చేయలేదు. పీల్ చేసి పీసెస్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి ఆ పోపులో వేసేసి చక్కగా కలపాలి. అన్ని ముక్కలకి చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు అందులో కొంచెం ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి చక్కగా మగ్గిపోతాయి. ఉప్పు వేసి మగ్గిస్తే తొందరగా ఉడికిపోతాయి ఏవైనా వెజిటబుల్స్. చూడండి చక్కగా సగం బాయిల్ అయిపోయాయి 50%. ఇప్పుడు ఇందులో నేను సరిపడా కారం వేస్తాను. మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. అది ఎన్వి లాగా ఉంటుంది. ఎన్వి సూప్ తిన్నట్టే ఉంటుంది. ఆ స్మెల్ కూడా అలాగే వస్తుంది. చాలా బాగుంటుంది రైస్లోకి. చింతపండు పులుసు పోయకపోయినా కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. చాలామంది పులుసు వేసి చేస్తారు కానీ నేను వేయను. దీన్ని కొంచెం ఇలాగ మగ్గనిద్దామండి మూత పెట్టి. చూడండి తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకోవాలి. అందులో వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 7 మినిట్స్ క్లోజ్ చేసేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి చక్కగా కొంతవరకు ఉడికిపోయింది. మళ్ళీ కొంచెం సేపు ఉడకనిస్తే ఒక 2 మినిట్స్ అట్లా ఉడకనిచ్చి కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి కాసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచితే కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చింతపండు పులుసు వేయకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి.